హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొకలాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఉదయాన్నే కొంచెం తొందరగా లేచానండి. నిదానంగా చేసుకుంటే పనులన్నీ తొందరగా అయిపోతాయని చెప్పేసి నేనైతే మా పాపతో అయితే స్టార్ట్ చేస్తానండి. పాప లేవగానే రాగి జావ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంక ఈ లోపు అయితే టీ పెట్టేసిందండి. ఇంకా మా అమ్మ అయితే టీ తాగిన తర్వాత పాపకైతే రాగి జావ అయితే తినిపించానండి. తినిపించిన తర్వాత మళ్ళీ పాపనైతే కాసేపు వాకింగ్ అయితే చేయించాలి, కాసేపు బయట తిప్పాలన్నమాట. తిప్పితే ఆమెకు బాగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంక ఈరోజు ఏంటంటే వర్షం పడింది. లేవగానే అయితే పొద్దున్నే వర్షం అయితే పడిందండి. ఈరోజు టిఫిన్ అయితే ఇంకా అమ్మ అయితే ఇడ్లీ చేసిందండి. ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా నేను లేచేసరికి ఇడ్లీ టీ అయితే పెడుతుందండి. కంపల్సరీగా అయితే నిద్ర లేపుతుంది. నేనైతే అలారము 8:30కి అలా పెట్టుకుంటాను. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంక ఇప్పటి నుంచి తొందరగా లేవాలి, పాపం పాపకైతే ఆకలేస్తుందని చెప్పి ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే మధ్యాహ్నం పప్పు చేసుకుందామని తోటకూర అయితే ఒలుస్తుందండి. మా చెల్లి వచ్చింది హాస్పిటల్ నుండి, ఇప్పుడు వచ్చింది. ఇంకా మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇంక ఈ మధ్య జామకాయలు అయితే తెచ్చింది. మా పాప అయితే ఫుల్గా ఆడుకుంటుందండి. ఇక్కడ అయితే మా నాన్న అయితే లేడు, ఊరు వెళ్ళాడు ఈరోజు ఉదయాన్నే, అందుకని వాటర్ అయితే లేవండి. ఇంకా మా నాన్న వచ్చేదాకా కొంచెం ఇబ్బంది అనమాట నీళ్ళకి, అందుకని నీళ్ళలో కూడా ఎవరు రాలేదు. ఇంకా మా చెల్లెలు ఇంటికి వెళ్ళి నేనైతే వాటర్ తీసుకొచ్చానండి. ఇంక ఇక్కడైతే పప్పు చేస్తున్నాము, తోటకూర పప్పు. చాలా ఇష్టం అండి నాకైతే. ఆకుకూరల పప్పు అంటేనే ఎక్కువ ఇష్టం. మామూలుగా కందిపప్పు, ప్లెయిన్ పప్పు అయితే అసలు ఇష్టం ఉండదండి. ఇంక అందుకని చెప్పి ఏదో ఒక ఆకుకూర అయితే కలుపుకోవాలన్నమాట. అప్పుడైతే నాకు బాగా ఇష్టంగా తింటాను. అయితే డబ్బింగ్ అయితే వాయిస్ ఓవరు 12 ఆ టైంలో ఇస్తానండి. మా పాప అయితే పడుకున్నాక నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అంటే నిద్ర మంపులో ఎలా ఉంటుందో మీరే కింద కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి అయితే కొంచెం ఎర్లీగా లేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాపకైతే బాగా ఆకలేస్తుందండి. ఇక టైమింగ్స్ అయితే మార్చుకోవాలి. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. వాటర్ అయితే తీసుకొస్తున్నాను. కొన్ని డేషాలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే ఇంక ఈ వంట చేస్తే ఇప్పుడైతే పప్పు చేయమంది మా అమ్మ నన్ను. అయితే ఇంకా పప్పు చేస్తాను. మా చెల్లి వాళ్ళు ఉండేది పైన అనమాట. ఇంకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానండి. బాగుంటుంది వాళ్ళ హౌస్ అయితే. పై చుట్టుప్రక్కల అయితే వ్యూ అయితే బాగుంటుందండి. ఈసారి అయితే హోమ్ టూర్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా నేను వాటర్ తీసుకొచ్చానండి. ఇంక ఇప్పుడైతే పప్పు అయితే ఇంకా పప్పులో అయితే ఇంక ఇవన్నీ ఉల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కలిపేసి పెట్టేసానండి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంక ఇప్పుడే స్టవ్ వెలిగించానండి. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ స్టవ్ మీద ఏంటంటే ఇంకా అన్ని డబ్బాలు, డేక్షాలు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే పక్కన పెట్టేసాను. ఇంకో వాటర్ అయితే డేక్షాలో తీసుకొచ్చాను కదండి, ఇంకా అవి వాడుకుంటున్నాము. ఈలోపు మా నాన్న వచ్చేదాకా మా నాన్న బయటికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తాడండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా. పప్పు అయితే తొందరగా అయిపోతుంది అనుకుంటాం, కానీ దానిలోకి ఏదో ఒకటి ఫ్రై అలా చేయాలంటే భలే కష్టం అండి. తాలింపు వేసుకోవాలి. నేనైతే ఫస్టే కట్ చేసి పెట్టుకుంటాను. కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. తాలింపు వేయడానికి అయితే అస్సలు టైం సరిపోదు అనమాట. మా పాప అయితే గొడవ చేస్తూ ఉంటుందని చెప్పి పాప అయితే పడుకుందండి. పడుకున్నాకనే చేస్తాను, లేదంటే ఇంక అసలు చేయను. ఇంకా పాపను ఆడించాలి. బయట ఉదయం లేవగానే చాప్ మీద అయితే ఇంకా పడుకోబెట్టి ఇంకా ఆడిపిస్తూ ఉంటానండి. ఇక్కడైతే ఇంకా మా అమ్మ నేను ఇద్దరం కలిపి చేస్తున్నామండి. నేనేంటంటే పాపం ఎక్కువ ఏం చేయనండి. ఇంకా మా అమ్మే చేసుకుంటుంది. గిన్నెలు అవన్నీ కడుక్కుంటుంది అనమాట. ఎప్పుడు నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కడుగుతాను, అంతేనండి. ఇంకా మా పాప అయితే ఊరికి ఎత్తుకోమంటుంది, అందుకని నేనైతే ఏ పనులు చేయనండి. నాకు కుదిరినప్పుడు అయితే చేస్తాను. ఇంక ఇక్కడైతే పాపకి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాండి. ఆఫ్టర్నూన్కి అయితే అంటే రాగులు అయితే నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత మనమైతే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఆ జ్యూస్ని అయితే. వాళ్ళకైతే రాగి జావ పెడితే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇక్కడ నేను చిన్నగా చెప్తాను అన్నమాట. వాయిస్ ఓవర్ అయితే పాప లేస్తుందేమో అని చెప్పి ఇక్కడైతే ఇంకా నేను మిక్సీ అయితే పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఫిల్టర్ చేస్తే మనకి పాలలాగా వస్తుందండి. ఇంకా ఆ పాలని మనము
జావలాగా చేసి పిల్లలకైతే పెడితే చాలా మంచిదండి. హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. అన్ని కాల్షియం ఇవన్నీ ఉంటాయండి, మంచి బలం కూడా. ఇక్కడ ఏంటంటే మాకు సారీ అండి, మిక్సీ ఏంటంటే ఇక్కడ స్విచ్ లేదండి, అందుకని చెప్పి బెడ్రూమ్ మధ్యలో రూమ్ ఉంటుంది. ఆ మధ్య రూమ్లో అయితే మా అమ్మ అక్కడ పెట్టిందనమాట. రోజు ఇడ్లీకి టిఫిన్కి వీటన్నిటికైతే ఇంకా అక్కడ అవసరమైనప్పుడు అక్కడే మిక్సీ పట్టుకుంటాం అనమాట. మధ్యలోనే పెట్టిందండి. ఈ మధ్య మేము రీసెంట్గా అయితే మార్చాం కదా, ఎప్పుడు పంచలో ఉంటుందండి మిక్సీ అయితే. ఇప్పుడైతే కిచెన్లోకి మార్చామన్నమాట. కిచెన్లోకి మారిస్తేనే బాగుందండి. ఇంక ఊరికి తిరగాల్సి వచ్చేది. అంతకుముందు అయితే హాల్లోకి కిచెన్లోకి కాళ్ళు నొప్పులు వచ్చేయండి, నిజం చెప్తున్నాను. మరే నొప్పులు అనిపించేవి. ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసి పాపకు జాబుకు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా నేనైతే ఒక గిన్నె అయితే కడుగుతున్నానండి. పాప గిన్నె అయితే అన్నిట్లో ఏం పెట్టనండి, ఏం వండని గిన్నె ఉంటుంది కదా, కొత్త గిన్నెలు అయితే పెడుతున్నాను. గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా మా నాన్న వచ్చాక మోటార్ వేసి వాటర్ అయితే పడతాడు. నేనేంటంటే పొద్దున్నే లేస్తే ఇంకా అంటే నైట్ లేటుగా పడుకుంటాం కదండి. నైట్ అంటే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇస్తానండి. యూట్యూబ్ అంటే చాలా కష్టము, అంత ఈజీ కాదనమాట. ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియోస్ అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం అండి. చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంత వీడియో రావడానికి వెనక ఎంత కష్టపడాలో మీకు తెలీదు. నేనైతే నైట్ నిద్ర మానుకొని మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఎడిటింగ్ అంతా నైటే చేసుకుంటాను. పగలైతే షార్ట్ వీడియోస్కి అయితే ఎడిటింగ్ చేస్తుంటానండి. ఇంక ఇలా ఉంటుందన్నమాట వీడియో షూట్ చేసుకోవడం. ఇలా సరిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కూడా అయితే పెట్టేస్తున్నానండి. రైస్ పెట్టేసి ఇంకా పప్పు అయితే లోపు విజిల్స్ అయితే వచ్చాయన్నమాట, ఆపేసానండి. ఇంక ఇప్పుడైతే ఇంకా పాప జామ్ అయితే ప్రిపేర్ చేస్తుండే, అప్పటికప్పుడు అయితే చేస్తాను ఉంటానండి. ఇక్కడైతే కొంచెం కలకండ ఉంది కదా, పటిక బెల్లం అయితే కొంచెం వేస్తానండి. అంత స్వీట్ ఉండకూడదు, కొంచెం లైట్గా ఉండాలి, అప్పుడే జలుబు చేయకుండా అట్లా ఉంటుందండి. అక్కడైతే మా పాప చూసారా ఉయ్యాల్లో పడుకుంది. ఇంకా మా అమ్మ అయితే ఊపుతుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కొంచెం పటిక బెల్లం అయితే వేస్తానండి. వేసి ఎంత ఒక 5 మినిట్స్లోనే అయిపోతుందండి. బుడగలు కట్టుకుంటూ మనము కలుపుతుండాలన్నమాట. ఒక 5 మినిట్స్కి కంప్లీట్ అయిపోతుందండి. ఇది బాగా చల్లారాకైతే నేను పెడతాను. ఉదయం 3 పూట్ల పెడతానండి. ఒక్కోసారి పాలు ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు తినదండి పాప అయితే, ఇంకా తక్కువ ఉంటేనే తింటుందండి. ఇక్కడైతే ఇంకా మా అమ్మ పనులు అయితే చేసుకుంటుంది. అంట్లు కడగడం, ఇంక ఇవన్నీ చేస్తే కసువడం, తుడవడము అట్లాంటివన్నీ చేస్తుంటుందండి. ఇంక ఇప్పుడు మా పాప పడుకున్న తర్వాతే నేను చేసేది, లేదంటే ఇంకా ఆమెతో ఆడుకోవాలి, లేదంటే ఏడుస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత రైస్ అయితే పెట్టాలండి. రైస్ పెట్టేసిన తర్వాత ఇంక నైట్ ఏమి ఉండదు, నైట్ కూడా పప్పు సరిపోతుంది. ఇంకా నైట్ అయితే ఇంక అస్సలు టైం సరిపోదండి. ఇంకా పాప అయితే ఎక్కువ మేలుకొని ఉంటుంది కాబట్టి నైట్ ఏం చేయను. మధ్యాహ్నం చేసి పెట్టుకుంటే నైట్కి అయితే కర్రీస్ ఉంటాయండి. ఓన్లీ రైసే వండుకున్నాం. చూసారా, ఇలా తిక్కుగా ఉండాలండి. తిక్కుగా ఉండేంత వరకు మనం కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలండి. చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అన్నమాట చిన్నపిల్లలకైతే. ఇక్కడైతే ఇంకా జామకాయలు అయితే తింటుందండి. మా అమ్మ అక్కడ కింద పడుకొని తింటుంది. నేను కొన్ని తీసుకొని తిన్నాను. నాకేం పెద్ద ఫ్రూట్స్ అయితే తినాలనిపించదు. ఇక్కడైతే మా తమ్ముడు వచ్చాడు. ఇంకా మా తమ్ముడు వచ్చాక వాటర్ అయితే తెచ్చి ఇచ్చాడండి. ఇంక ఈలోపు పప్పు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగుంది పప్పు అయితే. కొంచెం చప్పగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకేం లేదండి, దీంట్లోకి అయితే నంచుకోవడానికి మామూలుగా తినేయడమేనండి. తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం. మధ్యాహ్నం అంతా ఖాళీయేనండి. ఇంక ఈవినింగ్ 6-5 దాకా ఖాళీ అనమాట. ఇక్కడైతే ఇంకా మా నాన్న అయితే తాటి ముంజలు అయితే తీసుకొచ్చాడండి. వేరే వాళ్ళు అయితే మాకు పంపించారు, బకెట్ నిండా పంపించారండి. అంటే మేము ఒక్కలం ఏం తినలేదు. నాకేం పెద్ద ఇష్టం ఏమి ఉండదండి. ఇంకా మా చెల్లి వాళ్ళకి కొన్ని, పక్కన వాళ్ళకి కొన్ని, మా బంధువులకు కొన్ని అట్లా పంపించామండి. మాకైతే ఇక్కడ తాటి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి, అందుకే దొరుకుతాయండి మాకైతే. ఇంకా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.